దర్శకుడు లోకేష్ కనగరాజ్ టాలెంట్‌ని ప్రపంచానికి పరిచయం చేసిన సినిమాగా 'ఖైదీ' స్థానం ఎప్పటికీ ప్రత్యేకమే. అంతకుముందు 'మానగరం' తీసి ప్రశంసలు అందుకున్నప్పటికీ అతని రియల్ స్టామినా బయటపెట్టిన చిత్రం మాత్రం 'కార్తీనే'. ఆ తర్వాత విజయ్, కమల్ హాసన్, రజనీకాంత్ లాంటి స్టార్లు పిలిచి మరీ అవకాశాలు, బ్లాక్ బస్టర్లు ఇచ్చారు. వాటిలో ఒక 'కూలీ' మాత్రమే అంచనాలు అందుకోలేక యావరేజ్‌గా అయింది. అయితే ఫ్యాన్స్ ఎప్పటినుంచో 'ఖైదీ 2'ని డిమాండ్ చేస్తూనే వస్తున్నారు. నిజానికి సీక్వెల్‌కి ఎక్కువ స్కోప్ ఉన్న మూవీ ఇది. జైలుకి రాకముందు ఢిల్లీ ఏం చేసేవాడని క్యూరియాసిటీ అభిమానుల్లో ఎక్కువగా ఉంది. కానీ లోకేష్ కనగరాజ్ నుంచి 'ఖైదీ 2'కి సంబంధించి ఎలాంటి కదలిక లేదు. ఒక పక్క కమల్, రజనీ మల్టీస్టారర్ చేజారిపోయింది. అమీర్ ఖాన్తో ప్లాన్ చేసుకున్న ఫ్యాంటసీ మూవీ ఉంటుందో లేదో చెప్పలేని పరిస్థితి నెలకొంది. తెలుగులో ప్రభాస్ లాంటి స్టార్లను ట్రై చేస్తున్నా వెంటనే గ్రీన్ సిగ్నల్ దొరకడం లేదు. ఇటు కార్తీ 'ఖైదీ 2' చేయడానికి సిద్ధంగా ఉన్న లోకేష్ వైపు రెస్పాన్స్ లేదు. లోకేష్ కనగరాజ్ నుండి 'ఖైదీ 2' గురించి ఎలాంటి అప్డేట్ లేకపోవడంతో ఈ సినిమా ఉండదేమోనని ఫ్యాన్స్ దిగులు పడుతున్నారు.